అలాగే మా దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారండి పేరెంట్స్. తీసుకొచ్చి మా అబ్బాయికి మెమరీ లేదు, కాన్సన్ట్రేషన్ లేదని చెప్తూ ఉంటారండి. అతను అడిగితే మొత్తం అన్నీ గుర్తుంటుంది. ఒక పిల్లాడిని ఏంటి చెప్పమ్మా, పలానా సంవత్సరం ఏం జరిగింది, పలానా సినిమా ఇప్పుడు వచ్చింది, పలానా హీరో గురించి చెప్పంటే ఆయన మొత్తం డేటా అంతా ఉంటుంది మైండ్లో. కానీ వాళ్ళు స్టడీస్ మీద ఫోకస్ చేయట్లేదండి. అప్పుడు వాళ్ళకి నేను చెప్తా ఉండి మేమంతా కూర్చోబెట్టి చెప్తాం, నీకు మెమరీ చాలా బాగుంది, నీకు అద్భుతమైన మెమరీ ఉంది, కానీ నువ్వు డీవియేట్ అవుతున్నావు. నువ్వు ఒకేసారి 2 తీసుకోకు సబ్జెక్ట్స్. ఇంకా నువ్వు ఇలా కూర్చొని చదువుకోవాలి, ఈ టైంలో చదువుకోవాలి, నువ్వు చదువుకునేటప్పుడు రూమ్ ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళకి చెప్తే 2-3 నెలల్లోనే మంచి రిజల్ట్ సాధిస్తున్నారండి వాళ్ళందరూ కూడా. సో ప్రతి మనిషి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అనుకుంటే చేయగలుగుతారు. సో పాజిటివ్గా అనుకోవాలి. మన పిల్లలు పాజిటివ్గా అనుకునే లోపే పేరెంట్స్ నెగిటివ్గా అనుకుంటారని. సో చిన్నప్పటి నుంచి కూడా కొన్ని వందల సార్లు చెప్తూ ఉంటారు పేరెంట్స్, వీడికి ఏమి రాదు, వీడు వేస్ట్ ఫెలో, వీడు ఫెయిల్ అయితే సైకిల్ దొక్కుంటాడు, లేదంటే వీళ్ళు వాళ్ళ ఊరిలో అడుక్కుని తింటాడు. ఇలా పేరెంట్స్ కొంతమంది పిల్లల గురించి చెప్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏంటి అసలు వీడు వీళ్ళ పిల్లాడేనా, ఎందుకు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. వాడు అంతేనండి, వాడు చెప్పులు కుట్టుకుంటాడు, లేదంటే వాడు సైకిల్ దొక్కుతాడు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో ప్రతి మనిషి కూడా మంచి క్రమశిక్షణతో పెంచితే వాళ్ళు అనుకున్న సాధిస్తారండి. నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లాడు ఒక మడ్, దాంతో అద్భుతమైన విగ్రహాలు తయారు చేయొచ్చు, లేదంటే మంచి సాధన చేసి మనం ఆయన ఒక శిల్పంగా మలచొచ్చండి అంతా. సో మనము పెంపకంలో ఉందండి. పేరెంటింగ్ ఇస్ అన్ ఆర్ట్ అంటారు. ఒక మనిషిని పెంచే విధానంలోనే ఉందండి. అప్పుడే పుట్టిన అబ్బాయిని తీసుకెళ్ళి ఒక రాజుగారు ఇంట్లో పెంచామనుకోండి, ఆయన మహారాజు అవుతాడు. ఒక చిన్న చిన్న వస్తువులు చేసుకుని ఆయన ఇంట్లో పెంచామనుకోండి, ఆయన జీవితంతో చిన్న వస్తువులే చేసుకుంటాడు. సో మనం ఇచ్చే పెంపకం అండి, పెంపకం ఎట్లాంటిది ఇస్తే ఆయన అట్లా పెరుగుతాడు. ఆయన వేరే దేశంలో పెంచామనుకోండి, అక్కడ భాష వస్తుంది, ఇక్కడ పుట్టిన భాష అయితే రాదు కదా. సో పిల్లల్ని పెంచేటప్పుడు చాలా మెళకువలు తీసుకోవాలి పేరెంట్స్. ఎందుకంటే మనము పాజిటివ్గా పెంచితే ఆయన పాజిటివ్గా పెరుగుతాడు, మనం నెగిటివ్గా పెంచితే నెగిటివ్గా పెరుగుతాడు. మనం 100 సార్లు ఏదంటే అదే నమ్ముతారు. ఇప్పుడు ఒక తల్లి పుట్టినప్పుడు పిల్లాన్ని ఆడిస్తుందండి, ఆవిడ చెప్తుంది, అదిగో అది వంకాయ, ఇది బీరకాయ, ఇది సొరకాయ అని ఆవిడ చెప్తుంది. చెప్పగానే ఆయన చూసి అదే నిజం అనుకుంటాడు. అదే కొంతకాలం తర్వాత ఆ పిల్లాన్ని చూసి మనం, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు దరిద్రుడివి, నువ్వు దొంగవి, నువ్వు సైకిల్ దొక్కుతావు, నీకు చదువు రాదు, నీకు అసలు ఏమీ రాదు అన్నావు అనుకోండి, అవి అలా కొన్ని 100 సార్లు చెప్పేటప్పటికి వాడికి ఆ నెగిటివే మైండ్లో ఉంటుందండి, అసలు పాజిటివ్ అనేది ఎక్కదు. సో వాడి ఫ్రెండ్స్ దగ్గర బాగుంటాడు, ఇంటికి రాగానే మళ్ళీ అమ్మ సేమ్ డైలాగులు, అమ్మ నాన్న నాకేం రాదు, వాడు నిజంగానే అలా అనుకుంటాడు సార్. వాడికి ఎప్పుడు కూడా ఎగ్జామ్స్లో 100% రావు, వేరే జనరల్ నాలెడ్జ్లో వస్తుండొచ్చండి. సో పేరెంట్స్ పాజిటివ్గా మాట్లాడండి. మీ ప్రెజర్ ఉంటే అతని మీద రుద్దకండి, అతను ఫ్రెండ్లీగా చూడండి. మీరు పక్కింటి అబ్బాయితో ఎలా మాట్లాడతారో అలా మీ పిల్లలతో మాట్లాడండి. మీరు పక్కింటి అబ్బాయి వస్తే ఎలా మాట్లాడతారు ఒక పేరెంట్స్, బాగున్నావా, తిన్నావా, మమ్మీ బాగుంది, ఇదే మాట్లాడతాం. అదే మన అబ్బాయి అనుకోండి, వచ్చావా, చావు, తగలాడు, ఇట్లా మాట్లాడతారు. సో ప్రేమగా మాట్లాడండి, వాల్యూస్ ఇవ్వండి. మీ పిల్లలు రేపొద్దున మీకు మంచి పేరు తీసుకొస్తారు. అలాగే మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు ఈ పిల్లల గురించి చెప్తూ ఉంటారండి. వీడి పరీక్షల ముందు టెన్షన్ పడతాడు, లేదా అసలు చదవడు, వీడికి సరిగా మార్క్స్ రావు అని చెప్తూ ఉంటారు. మేము వాళ్ళకి కూర్చోబెట్టి చెప్తా ఉంటాం, నువ్వు ఎక్కడ చదువుకుంటావు, నేను ఇట్లా అందరిలో చదువుకుంటాను, నాకు పర్సనల్ రూమ్ లేదని చెప్తాడు. ఇప్పుడు మేము కూర్చోబెట్టి చెప్తాం వాళ్ళకి, నువ్వు ఒక రూమ్లో ఇట్లాగా అటు తిరిగి కూర్చోవు, అలాగే నువ్వు చదువుకునే టేబుల్లో నీకు ఇన్ని బుక్స్ అదే వద్దు, ఒకటే పెట్టుకో బుక్ చదువుకు. ఎందుకంటే ఒకేసారి 2 యాక్టివిటీస్ పెట్టడం వల్ల ఆయన మైండ్ డైవర్షన్ అయిపోతుందండి. అలాగే సెల్ ఫోన్, సోషల్ మీడియా, మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుల్లో ఫేస్బుక్ లేదంటే యూట్యూబ్ కంపల్సరీ ఉంటాయండి. వాళ్ళు ఆటోమేటిక్గా అలా పోతుంది, అలా ఫోన్ మీదకి డైవర్ట్ అయిపోతారు. అందుకని చదువుకునేటప్పుడు బ్రేక్ తీసుకోండి, కావాలంటే ఒక 15 నిమిషాలు చదవండి, 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి, మళ్ళీ 15 నిమిషాలు చదవండి. ఎందుకంటే మీకు ఈ రిపీటేషన్ లేనిదే ఒకసారి చదివితే ఎవరికి గుర్తుండదు, ఏకసంతాగ్రహి అనే వాళ్ళు ఉండరు. అందుకని మనకు యూనివర్సిటీ
ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే ఎస్క్యూఆర్ అంటారండి. అది ఫాలో అవ్వండి. కంపల్సరీగా రీరీడ్ కంపల్సరీగా చేయాలి, రీరేట్ చేయాలి. అందుకని రీడ్ ఒకసారి చదవండి. ప్లెజెంట్గా ఎంతసేపు చదవగలిగితే అంతసేపు చదవండి. ఏదో మారథాన్ లాగా 10 గంటల చదవకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ చదవండి, లేదంటే 15 నిమిషాలు చదవండి, బ్రేక్ తీసుకోండి, మళ్ళీ 15 నిమిషాలు చదవండి. ఒక ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ తీసుకోండి. ఒకేసారి మీరు లైన్గా ఎన్ని సబ్జెక్టులు ఒకేసారి పెట్టుకోకండి. మనసు యాక్సెప్ట్ చేయదన్నమాట. ఎందుకంటే బ్రెయిన్ ఒక డిసిప్లిన్గా తీసుకుంటుంది సబ్జెక్ట్ని. అట్లాగే ఫుడ్ కూడా మీరు సరైన ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు 3 పూట్ల బిర్యానీ తిని చదువుకుంటే మీకు నిద్ర వస్తుంటుంది. అందుకని మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. అలాగే నిద్ర కూడా ప్రాపర్గా ఉండాలి. నేను ఒక 10 ఏళ్ల కిందట ఒక అబ్బాయిని అడిగా, మా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చిన అబ్బాయిని, ఎన్నింటికి లేస్తావని అడిగా. ఆయన 4 గంటలకు లేపుతారన్న కాలేజీలో అన్నాడు. 4 గంటలు హాస్టల్లో ఉంటాడు. 4ంటికి లేపి 4:30కి నుంచి చదివిస్తారు. అలాగే 6 దాకా చదివిస్తారు. మళ్ళీ క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ 8కి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తారు. టిఫిన్ చేసుకుని రావాలి. ఆయన వాష్రూమ్ దగ్గర కూడా పెద్ద లైను. హాఫ్ అన్ అవర్లోనే వాష్రూమ్కి వెళ్ళాలి, టిఫిన్ చేయాలి. సో ఆయన వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేయడు, టిఫిన్ చేసుకుంటాడు, మళ్ళీ క్లాస్కి వస్తాడు. 8:30 నుంచి మళ్ళీ 1 వరకు క్లాస్, తర్వాత లంచ్ ఉంటుంది హాఫ్ అన్ అవర్. అక్కడ కూడా పెద్ద లంచ్ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ పెద్ద లైన్ ఉంటుంది, లైన్లో వెళ్ళి లంచ్ చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్, స్నాక్స్ బ్రేక్. మళ్ళీ నైట్ మళ్ళీ చదివిస్తారు. రాత్రి 10:30, 11కి పడుకొనిస్తారు. సో ఆయన 5 అవర్సే పడుకోవాలి. సో ఇది ఇంతలా ఉన్నప్పుడు ఆయన ఫోకస్ చేయలేకపోతున్నాడు. కానీ కొంతమంది చేస్తున్నారు. ఇప్పుడు మెజారిటీ పిల్లలు కొంతమంది ఇండియాలో చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 20% డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు. ఐఐటీల్లో, ఐఎంఎల్లో కూడా 20% స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ ఉంటున్నారు. అలాగే మీకు సూసైడ్ రేట్ తీసుకుంటే ఇండియాలో 24% ఉంది సూసైడ్ రేట్ హైగా. అలాగే బర్త్ రేట్, పిల్లలు పుట్టే బర్త్ రేట్ మాత్రం 7% ఉంది. కానీ అదే సూసైడ్ రేట్ 24% ఉంది ఇండియాలో. అందుకని మీరు తప్పు కాదు. మీరు ప్రతిదానికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. సొల్యూషన్స్ లేని ప్రాబ్లం అంటూ లేదు మనకి. ఒక్కటే చేయలేం, చనిపోయిన మనిషిని బతికించలేం. మిగతా ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. సైకాలజిస్టులు మీకు హెల్ప్ చేస్తారు. ఏ సమస్య వచ్చినా సరే మీరు సైకాలజీని సంప్రదించండి. జీవితంలో మీ సమస్య ఏంటో వాళ్ళకి చెప్పండి. దాని నుంచి బయటపడండి, విజయం సాధించండి.